రీసెంట్ గా నాన్ వేసిన ఒక వీడియో చేశాడు, ఆ వీడియో చూడండి. టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు, 18 ఏళ్ళ వాడు 55 ఏళ్ళ వాడు మేమే ఆగలేము. పంతులు గారు ఆ మాటలేంటి బ్రో? గరికపాటి అనే వ్యక్తి సరస్వతి పుత్రుడు. దానికి నువ్వు వాల్యూ ఇవ్వకపోయినా కూడా కనీసం ఆయన ఏజ్కైనా నువ్వు వాల్యూ ఇవ్వాలి. ఇదే కాదు, సీతమ్మ గురించి కూడా మాట్లాడాడు, అది కూడా చూడండి. చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు ఆటగాన్ని చెప్పడానికి అమ్మాయిని ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చినటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలని. అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే అంటే ఇప్పుడు ఏంటి, ఇండియాలో ఉండే అమ్మాయిలందరూ చీరలు ఇప్పేసి బట్టలు ఇప్పేసి తిరగండి, మీ స్వేచ్ఛ. బట్టలు ఇప్పి తిరగడం మీ స్వేచ్ఛ, అమ్మాయిల స్వేచ్ఛ అని చెప్తున్నారు, అంతేనా? అమ్మాయిలకి సమస్యలు లేవని ఏ అబ్బాయి చెప్పట్లేదు. అమ్మాయిలకు ఉన్నాయి, అమ్మాయిలకు ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అలా అని చెప్పి ఏ అమ్మాయి బట్టలు లేకుండా తిరగాలని చెప్పలేదు. పూర్వకాలం నుంచి వస్తున్న సమస్యలే అవి సమస్యలు అని చెప్పరు. ఆటోమేటిక్గా అమ్మాయిలకు ఉండే ఇవి అవి. అంటే ఇప్పుడు ముస్లిం అమ్మాయిలకి హిందూ అమ్మాయిలకి స్వేచ్ఛ లేదు. వాళ్ళు జాబులు చేయట్లా, బయట తిరగట్లా, బయట తినట్లా, ఇవన్నీ చేయట్లేదు కదా. మెయిన్ ఇది వినండి. నువ్వు రేపు చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నాక ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలి. సీతాదేవి ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాయని ఏ పురాణాల్లో ఏ గ్రంథాల్లో సీతాదేవికి ద్రౌపదికి? సీతాదేవి వేసుకునే వస్త్రాల్లో అంత పవిత్రత ఉంది కాబట్టే రావణాసురుడు లంకకు తీసుకెళ్ళినా కూడా కనీసం సీతాదేవిని టచ్ చేయలేకపోయాడు. ఇక ద్రౌపది విషయానికి వస్తే, ద్రౌపది చీర లాగినందుకు కాదు కురుక్షేత్రం జరిగింది. ద్రౌపది దేవి చీర లాగితే సాక్షాత్తు శ్రీకృష్ణుడే చీరను అందించాడు. అంత గొప్పది చీరకున్న వాల్యూ. అమ్మాయిలకు స్వేచ్ఛ కావాలి, దాని గురించి మీరు పోరాడుతున్నారు, మాట్లాడుతున్నారు, దానికి ఓకే. కానీ మధ్యలో సీతాదేవిని తీసుకురావడం, ద్రౌపదిని తీసుకురావడం, ముస్లిమ్స్ ఇలా, హిందువులు ఇలా, క్రిస్టియన్స్ ఇలా అని చెప్పడం చాలా రాంగ్. మీ ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు బ్రో, మీరు మాట్లాడింది రాంగ్. దయచేసి హిందువులకి మీరు మాట్లాడిన మాటలకి సారీ చెప్తే బాగుంటుంది.